వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. నా పేరు భవానీ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది మా ఫస్ట్ వీడియో అండి. మేమైతే ఎక్కడికి వచ్చామంటే కాలేజ్కి వచ్చాము. మీకు ఇవాళ కాలేజ్ చూపిస్తానండి. కాలేజ్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం గ్రీనరీ ఉంటుంది, వాటర్ ఫాల్సెస్, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి కాలేజు. రండి మీకు కాలేజ్ చూపిస్తాను. కాలేజ్లో డియర్స్ ఉంటాయండి, చూస్తారు కదా డియర్. చాలా గ్రీనరీ ఉంటుంది. అసలు చూడడానికైతే ఒక రిసార్ట్లా ఉంటుందండి, కాలేజ్లా ఉండదు. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈవినింగ్ వాక్ వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మేమైతే మోస్ట్లీ కాలేజ్ లోపలికి వస్తాము. మాకు ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరే ఇది. మోస్ట్లీ వస్తాము. చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది లోపల. ఆద్య రోజు ఆడుకుంటుంది. వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ అయినా రావడానికి ట్రై చేస్తామండి ఇక్కడికైతే. చాలా బాగుంటుంది, మాకు చాలా ఇష్టము. మా పాప చాలా ఎంజాయ్ చేస్తుంది కాలేజ్లో. ఇక్కడైతే ఇవాళ ఏమైందంటే సబ్మిట్ జరిగింది కాలేజ్లో, అది చూద్దామని వచ్చాము. అయితే ఈ కాలేజ్లో కొంచెం ముందుకు నడుద్దామని వచ్చాము. ఇక్కడైతే బ్లాక్ అయిపోయాం మేము. బైక్ పెట్టామండి ఒక పక్కన. ఇక్కడైతే మంకీస్ అన్నీ రౌండ్ అప్ చేసేసాయి. ఒక్కసారిగా మంకీస్ అన్నీ వచ్చేసాయండి. ఇంకెవ్వరిని వెళ్ళనివ్వట్లేదు. అవి చాలా నాయిస్ వచ్చింది అక్కడ. అసలు మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట అక్కడ. ఇంకా జూ లాగుందండి అసలు. ఎన్ని మంకీస్ చూస్తున్నారు కదా, ఇంకా ఎక్కువ మంకీస్ ఉన్నాయి. నేను మొత్తం తీయలేకపోయాను, కానీ ఇంకా ఒకేసారి 100 పైన మంకీస్ ఒకే దగ్గర కనిపించాయి మాకైతే. ఫస్ట్ టైం అన్ని మంకీస్ ఒకే దగ్గర చూడడం నేనైతే. అవైతే 2 టీమ్స్ కింద విడిపోయి ఫైటింగ్ చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చాము మాట్లాడదాం కదా అని వీడియో కోసం. అయితే చాలా నాయిస్ వస్తుందండి వెనకాల, అందుకని చెప్పి మేము మాట్లాడింది మీకు అక్కడ వినిపించలేదు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడైతే మేము ఎక్కడున్నాము అని చెప్పి అడుగుతున్నాం అనమాట. హాయ్ చెప్తున్నాడు మా పాప, హాయ్ చెప్తుంది. ఇంకా సరే, అప్పటికే చాలా టైం అయిపోయింది కదా, ఇంకా బైక్ తీసుకొని వెళ్దాము, సబ్మిట్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ట్రై చేసాం. కానీ ఆ మంకీస్ అయితే ఇంకా అప్పటికి కూడా వెళ్ళలేదండి. చూసారు కదా, ఇంకా ఎక్కువ ఫైటింగ్ చేసుకుంటున్నాయి ఆ టైంకి అయితే. చాలా అగ్రెసివ్గా ఉన్నాయి అవన్నీ. ఆ టైంకి ఇంకా ఎక్కువ ఫైటింగ్స్ చేసుకుంటున్నాయి, చూసారు కదా. అసలు ఎక్కడ ఏ టీం తగ్గట్లేదు. ఒక టీంకి తగ్గట్టు ఇంకో టీము పోటీ పడి ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఇక్కడైతే డియర్స్కి ఫుడ్ పెడదామని వచ్చామన్నమాట. అయితే బనానాస్ తీసుకెళ్ళానండి, కొన్నే తీసుకెళ్ళాను. మంకీస్కి వేద్దామంటే అవి ఎక్కడ పైన పడిపోతాయని భయం వేసింది. ఇంక సరే అని డియర్స్కి ఇద్దామని వచ్చాము. అసలు యాక్చువల్గా ప్రతిసారి ఫుడ్ తీసుకెళ్తానండి, ఎప్పుడు ఇంత బాగా వచ్చి తినలేదు డియర్స్. ఇదే ఫస్ట్ టైము. ముందుకొచ్చి మరీ హ్యాపీగా తింటున్నాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నాకు అసలు ఇలా యానిమల్స్కి ఫుడ్ పెడితే చాలా హ్యాపీనెస్ వస్తుంది ఎందుకో. ఎప్పుడు తీసుకొస్తానండి, కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట డియర్స్ నేను పెట్టిన ఫుడ్ తినడము. ఈరోజు తక్కువ తీసుకొచ్చాను, ఈసారి ఎక్కువ తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి సబ్మిట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా దీనికోసమే వచ్చాము ఇవాళ. ఇక్కడ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఎగ్జిబిషన్లా పెట్టారనమాట. స్టార్టప్ కంపెనీస్, ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీస్ కోసం డిస్ప్లే చేశారండి. ఇంకా కొత్త కంపెనీస్ అన్నీ ఇక్కడ వచ్చాయి అన్నమాట కాలేజ్లోకి. ఇక్కడైతే స్టూడెంట్స్ అందరు చూసారు కదా, ఐడి కార్డ్స్ వేసుకొని. అసలు ఆ డేసే వేరండి అందరి లైఫ్లో. అసలు ఆ డేస్ అయితే మళ్ళీ రావు. అసలు మోస్ట్ బ్యూటిఫుల్ డేస్ అసలు అవి అందరి లైఫ్లో. ఆ డేస్ మళ్ళీ రావండి. మా వారికి మళ్ళీ వచ్చింది ఆ లైఫ్ మళ్ళీ. మా వారు చాలా లక్కీ అండి అసలు. హ్యాపీగా కాలేజ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మళ్ళీ స్టూడెంట్ లైఫ్ని. ఇక్కడైతే బేర్ బార్ అని చెప్పి ఆర్గానిక్ కాస్మెటిక్స్ డిస్ప్లే చేశారు. ఫ్యూచర్లో మేబీ అది కూడా ఒక మంచి బ్రాండ్ అవ్వచ్చేమో, చెప్పలేమండి. ఇక్కడైతే మిల్లెట్స్తో రాగి లడ్డు, జావా అవన్నీ పెట్టారనమాట. చాలా రష్ ఉంది అక్కడ. ఇంక సరే అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే బైక్స్ అన్నీ టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే బైక్స్ డిస్ప్లే చేశారు. హోండా వాళ్ళు అనమాట, ప్రమోషన్ చేస్తున్నారు ఇక్కడ హోండా వాళ్ళు. కొత్త బైక్స్ అన్ని డిస్ప్లే చేసి స్టూడెంట్స్కి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారండి. అసలు అతను అయితే యాంకర్ చాలా గేమ్స్ పెట్టడం, కామెడీ చేయడం, అసలు ఎంత ఫన్ అంటే ఆల్మోస్ట్ 1 అవర్ అక్కడ నిల్చుకొని నవ్వుకున్నాం. అసలు అంత బాగా నవ్విస్తున్నారు ఆయన. అయితే గేమ్స్ పెడుతున్నారు అనమాట. హాలీవుడ్ మూవీ నేమ్స్ చెప్పకుండా
వాటిలో క్యారెక్టర్స్ చెప్పి ఆ క్యారెక్టర్స్ ఉన్న అంటే రీసెంట్గా వచ్చిన మూవీ కొత్త కొత్త హీరోయిన్స్ ఉన్నారు అలా అడుగుతున్నారు. అప్పుడు మూవీ నేమ్స్ చెప్పాలన్నమాట మనం. అయితే అక్కడ ఒక అతనికే వస్తున్నాయండి 3 టైమ్స్ అతనికే వచ్చింది గిఫ్ట్లు మొత్తం అతనికే వస్తున్నాయని చెప్పి యాంకర్ ఏం చేశారంటే గేమ్ మార్చేశారనమాట. ఏం గేమ్ పెట్టారంటే హైడ్ అండ్ సీక్ లాగా పెట్టారు. ఒక లెటర్ కార్డ్ దాచేసి ఆ కార్డ్ ఎక్కడుంది అందరూ వెతకండి అని చెప్పారనమాట. కానీ అక్కడ అసలు కార్డే లేదు. అందరూ ఎతికేశారండి కానీ అసలు కార్డ్స్ లేవు అక్కడ. అయితే ఆయన ఏమన్నారంటే ఇంక అందరూ బ్యాక్కి వచ్చేయండి అక్కడ కార్డ్ పెట్టలేదు అన్నారు. సో అందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారనమాట. అక్కడ నిల్చుకున్నారు కదా ఒక అతను గిఫ్ట్ పట్టుకొని, అతనేనండి చాలా ఇంటెలిజెంట్ పర్సన్. అసలు ఏది అడిగినా అసలు అన్నిటికీ ఆన్సర్ చెప్పేస్తున్నారు. అయితే యాంకర్ అంటున్నారు, మీరు ఈసారి మీకు ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ అదిగోండి అంటున్నారు చూడండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, అసలు మీకు ఆన్సర్ తెలిస్తే పక్కన వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి కూడా ప్రైజ్ వస్తుంది కదా, మీరే అన్ని ప్రైజులు తీసేసుకుంటారా అని కామెడీ చేస్తున్నారు అనమాట. అసలు చాలా అంటే చాలా నవ్వుకున్నామండి, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఆ టైంలో. ఆ రోజు ఉమెన్స్ డే అందుకని చెప్పి విష్ చేస్తున్నారు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి. ఇంకా అక్కడి నుంచి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసేసాక ప్రైజ్ తీసేసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఇంకా మిగిలిన స్టాల్స్ చాలా ఉన్నాయండి. So today is Women's Day, so happy Women's Day, ma'am. Thank you. Happy Women's Day. Hi, baby. I'm happy Women's Day, ma'am. Thank you. Then whom are all the women I need to say? హ్యాపీ ఉమెన్స్ డే చెప్తున్నారు అతను. అదిగోండి ప్రైజెస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చూడండి. ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడైతే కొత్త బైక్ ఒకటి కొత్త కార్ ఒకటి డిస్ప్లే చేశారు అనమాట. ఫ్యూచర్లో మేబీ అది లాంచ్ అవుద్దేమో. ఇదిగోండి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అవి. ఇక్కడైతే ఒక బైక్ ఉంటుంది చూడండి, చాలా బాగుంది బైక్. మళ్ళీ ఒక కార్ ఏదో డిస్ప్లే చేశారు, మరి ఆ కార్ ఏంటో నాకు తెలియదు. కానీ ఈ బైక్ అయితే చూడడానికి ఎలా ఉందంటే 4 మెంబర్స్ అన్నా సరిపోతారండి ఈ బైక్లో, అంత పెద్ద సీట్ అది. చాలా బాగుంది, మేబీ ఎలక్ట్రిక్ వెహికల్ అనుకుంటా. ఇక్కడైతే ఈ మేడం అయితే ఇండిపెండెంట్ అని చెప్పి ఉమెన్స్ గ్రోత్ ఆగిపోయిన వాళ్ళ కోసం, కెరియర్ గ్రోత్ కోసం మాట్లాడుతున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను చాలాసేపు విన్నాను మేడం చెప్పినవన్నీ. ఎవరన్నా దీని గురించి ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వాళ్ళకి దీనికోసం చెప్తాను నీట్గా. అంటే అందరికీ ఇది ఉపయోగపడకపోవచ్చు కదా, అందుకని. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. అయితే ఆకలేస్తుందని చెప్పి చిన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వరకు మా వీడియో చూసారు కదండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.